నమస్తే ఫ్రెండ్స్. ఏపీ టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. ప్రస్తుతం మీ అందరి మైండ్లో ఒకటే ఆలోచన తిరుగుతోంది. అవునా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, నోటిఫికేషన్ వచ్చాక మనకి టైం ఎంత ఉంటుంది, అసలు ఈ ఉన్న కొద్ది రోజుల్లో నేను సిలబస్ మొత్తం పూర్తి చేయగలనా, నాకంటే ముందు నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని దాటి నేను సీట్ కొట్టగలనా? ఫ్రెండ్స్, ముందు ఈ టెన్షన్లన్నీ పక్కన పెట్టేయండి. నెగిటివ్ ఆలోచనలకు మీ మైండ్లో అస్సలు చోటు ఇవ్వకండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా, ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా మన చేతుల్లో ఉన్నది కేవలం ప్రిపరేషన్ మాత్రమే. నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటే రేపు ఎగ్జామ్ డేట్ వచ్చాక చేతులు కాలినట్టు అవుతుంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో మీ టెన్షన్ని పూర్తిగా దూరం చేస్తూ కేవలం 30 రోజుల్లో టెట్ లేదా డిఎస్సి సిలబస్ని చాలా స్మార్ట్గా పక్కా ప్లాన్తో ఎలా పూర్తి చేయాలో ఒక అద్భుతమైనటువంటి స్టడీ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ 30 రోజులు కనుక మీరు నేను చెప్పినట్లు కష్టపడితే సిలబస్ అవడమే కాదు, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే లెవెల్కి వెళ్తాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. ప్లాన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, చాలామంది అభ్యర్థులు చేసేటటువంటి తప్పు ఏంటో తెలుసా? నాకు ఇంకా 6 నెలలు టైం ఉంటే బాగున్ను, ఏడాది టైం ఉంటే ఇంకా బాగున్ను అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, టైం ఎక్కువ ఉన్నప్పుడు మన మైండ్ చాలా బద్ధకంగా మారిపోతుంది. అదే టైం తక్కువ ఉన్నప్పుడు మన ఫోకస్, మన ఎఫిషియన్సీ 100 రెట్లు పెరుగుతుంది. దాన్నే సైకాలజీలో పార్కిన్సన్స్ లా అని అంటారు. అంటే మనకి ఇచ్చిన టైంను బట్టే మన పని స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి 30 రోజులు అనేది తక్కువ టైం కాదు. పక్కాగా ప్లాన్ చేసుకుంటే చాలా ఎక్కువ టైం. 4 వారాల మాస్టర్ స్ట్రాటజీ. ఇప్పుడు ఈ 30 రోజులను మనం 4 వారాలుగా డివైడ్ చేసుకుందాం. ప్రతి వారం మనం ఏం చదవాలి, ఎలా చదవాలి క్లియర్గా చెప్తాను, నోట్ చేసుకోండి. 1వ వారంలో డే 1 నుండి డే 7 హై వెయిటేజ్ అండ్ కష్టమైన సబ్జెక్టులు. మొదటి వారంలో మనం ఎంచుకోవాల్సింది అత్యంత కీలకమైన భాగం. చాలామంది తేలికైనటువంటి సబ్జెక్టులతో స్టార్ట్ చేస్తారు, కానీ అది తప్పు. ఎందుకంటే ప్రిపరేషన్ మొదలుపెట్టిన కొత్తలో మన మైండ్ చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆ ఎనర్జీని కష్టమైన సబ్జెక్టులపై పెట్టాలి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సైకాలజీ, సిడిపి మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లేదా మీ మెథడాలజీ సబ్జెక్టులను ఈ వారంలోనే టార్గెట్ చేయండి. ఎందుకంటే ఈ సబ్జెక్టులు మార్కులను డిసైడ్ చేస్తాయి. వీటిని మొదటి వారంలోనే ఒక కొలిక్కి తెస్తే సగం భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. వీక్ 2 డే 8 నుంచి డే 14 వరకు కోర్ అండ్ స్కోరింగ్ కంటెంట్. 2వ వారానికి వచ్చేసరికి మీలో ఆల్రెడీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు స్కోరింగ్ సబ్జెక్టులపై పడాలి. లాంగ్వేజెస్ అంటే తెలుగు మరియు ఇంగ్లీష్, గ్రామర్. వీటితో పాటు మీ కంటెంట్ సైన్స్, సోషల్ లేదా మ్యాథ్స్ ఏదైతే అది అందులోని ముఖ్యమైన చాప్టర్స్ చదవాలి. తెలుగు, ఇంగ్లీష్, గ్రామర్ రూల్స్ చదవడం కంటే బిట్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా త్వరగా నేర్చుకోవచ్చు. కాబట్టి థియరీని చదువుతూనే వెంటనే ప్రాక్టీస్ బిట్లు చేయండి. వారం 3 డే 15 నుండి డే 21 పెండింగ్ టాపిక్స్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. 3వ వారంలో మనం సిలబస్ను ముగించే స్టేజ్కి రావాలి. మొదటి 2 వారాల్లో మిగిలిపోయిన చిన్న చిన్న టాపిక్స్ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ కంప్లీట్ చేయండి. కరెంట్ అఫైర్స్ రోజుకి కనీసం 1 లేదా 1.5 గంట సమయాన్ని కరెంట్ అఫైర్స్, జీకే కేటాయించండి. గడిచిన 6 నుంచి 8 నెలల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అవార్డులు, స్పోర్ట్స్, ప్రభుత్వ పథకాలు ఈ వారంలో కవర్ అయిపోవాలి. వీక్ 4 డే 22 నుండి డే 30 ద అల్టిమేట్ రివిజన్ అండ్ మాక్ టెస్ట్లు. ఫ్రెండ్స్, ఈ చివరి 8 రోజులు మీ లైఫ్లోనే అత్యంత కీలకం. ఈ వారంలో మీరు ఒక కొత్త లైన్ కూడా చదవకూడదు. అవును, మీరు విన్నది నిజమే. కొత్తవి చదవడం ఆపేసి మొదటి 3 వారాల్లో మీరు ఏదైతే చదివారో దాన్ని మాత్రమే రివిజన్ చేయాలి. రోజు ఒక గ్రాండ్ టెస్ట్ రాయండి. టెస్ట్ రాయడం ఎంత ముఖ్యమో రాసిన తర్వాత దాన్ని ఎనాలిసిస్ చేయడం అంతకంటే ముఖ్యం. ఏ చాప్టర్లో ఏ బిట్స్ తప్పుపోతున్నాయో చూసుకొని వెంటనే ఆ చాప్టర్ని మళ్ళీ రివైజ్ చేయండి. డైలీ టైం మేనేజ్మెంట్. 8-8-8 రూల్. సరే బ్రదర్, వారాలు ప్లాన్ చెప్పారు,
మరి రోజువారీ షెడ్యూల్ ఎలా ఉండాలి? రోజుకు 15 గంటలు చదవాలని చాలామంది అడుగుతుంటారు. అవసరమే లేదు. రోజు క్వాలిటీగా 8 గంటలు చదివినా చాలు. దీనికోసం మనం 8-8-8 రూల్ ఫాలో అవ్వాలి. మొదటి 8 గంటలు ప్రిపరేషన్. మీరు ఈ 8 గంటలు మీ ప్రపంచాన్ని మర్చిపోవాలి. మీ ఫోన్ సైలెంట్లో ఉండాలి. మీ బుక్స్ మీరు మాత్రమే ఉండాలి. ఈ 8 గంటలను 4 సెషన్లుగా డివైడ్ చేసుకోండి. ప్రతి సెషన్ తర్వాత 15 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. రెండో 8 గంటలు ప్రశాంతమైన నిద్ర. మీ మైండ్ మీరు చదివిన దాన్ని స్టోర్ చేసుకోవాలంటే కనీసం 7-8 గంటల నిద్ర చాలా అవసరం. నిద్ర తగ్గించి చదివితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది. మూడో 8 గంటలు ఇతర పనులు అండ్ రిలాక్సేషన్. మీ దైనందిక పనులు, భోజనం, ఫ్యామిలీతో గడపడం, అలాగే మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఒక చిన్న వాకింగ్ చేయడం లాంటివి ఇందులో చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపులో? ఈ 30 రోజుల్లో చేయకూడనటువంటి 3 తప్పులు. మీరు ఎంత బాగా చదివినా ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రిపరేషన్ దెబ్బతింటుంది. ఒకటో తప్పు, సోషల్ మీడియా అండ్ నెగిటివిటీ. యూట్యూబ్లో లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే ప్రతి రూమర్ను నమ్మకండి. పోస్టులు పెరిగాయంట, ఎగ్జామ్ వాయిదా పడిందంట, సిలబస్ మారిపోయిందంట అంటూ వచ్చే గాసిప్స్కు దూరంగా ఉండండి. అఫీషియల్ వెబ్సైట్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. తప్పు 2, కొత్త పుస్తకాలు కొనడం. ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మార్కెట్లోకి రకరకాల కొత్త బుక్స్ వస్తాయి. పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ కొత్త బుక్స్ కొన్నారని చెప్పి మీరు ఆల్రెడీ చదువుతున్న బుక్ను పక్కన పడేసి కొత్తది కొనొద్దు. 10 పుస్తకాలను ఒక్కోసారి చదవడం కంటే ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని 10 సార్లు చదవడం 100 రెట్లు బెటర్. తప్పు 3, పోలిక. వాడు 2 ఏళ్ల నుంచి కోచింగ్ తీసుకుంటున్నాడు, నాకంటే బాగా చదివాడు అని ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఈ 30 రోజులు యుద్ధం మీతోనే. చివరిగా నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అనేది అందరికి ఒకేసారి వస్తుంది. టైం అనేది అందరికీ సమానంగానే ఉంటుంది. కానీ రేసులు ఎవరు ముందు స్టార్ట్ చేశారన్నది ముఖ్యం కాదు. ఈ చివరి 30 రోజులు ఎవరు పక్కా ప్లాన్తో గురి తప్పకుండా గుండె ధైర్యంతో నిలబడ్డారనేది ముఖ్యం. మీ కష్టం వృధాగా పోదు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. రేపు మీరు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్కూల్కి వెళ్తున్నట్టు, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నట్లు ఊహించుకోండి. ఆ ఊహే మిమ్మల్ని ఈ 30 రోజులు అలసిపోకుండా నడిపిస్తుంది. ఈ ప్లాన్ మీకు నచ్చితే వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్.